హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీకెండ్. ఇండియాలో అయితే వీకెండ్ ఈరోజు జరుగుతుంది, కానీ మాకు వీకెండ్ అయిపోయింది. ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను వ్లాగ్. బ్రేక్ఫాస్ట్ ఈరోజు మా వారు బయటే తీసుకొచ్చారు. మా వారు క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఇంకొచ్చేటప్పుడు మా కోసం అనేసి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందా అంటే దొరుకుతుంది, మన ఇండియన్ హోటల్స్లో దొరుకుతుంది. ఇది తమిళ హోటల్ నుంచి తీసుకొచ్చారంట. అసలు ఏం బాగాలేదు. దోశ ఏమో పుల్లగా ఉంది, ఇంకా పూరీ కర్రీ ఏమో చప్పగా ఉంది, అంత బాగాలేదు. మేమెప్పుడు ఇది ఫలాజ్లో తీసుకొచ్చారు, మేము ఎప్పుడు సోహార్లో తింటాము, ఒక తమిళ హోటల్లో. అక్కడైతే చాలా బాగుంటుంది. పూరీ కర్రీ కూడా చాలా చప్పగా ఉంది. ఇది చూసి హాస్ని, అమ్మ ఇది ఉప్మానా అని అడిగింది. వీకెండ్ అయితే చాలు నాకు ఎక్కడ లేని బద్ధకం వస్తుంది. ఇంకా రాత్రి కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంక ఇప్పుడు కూడా కొన్ని గిన్నెలు వస్తాయి. టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. వంట చేయడానికి ఫస్ట్ ఈ గిన్నెలు అలా కనపడుతుంటే నాకు వంట కూడా చేయబుద్ధి కావట్లేదు. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసి ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, ఇంకా అవి కూడా తోమేస్తున్నాను. గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత ఇంకా షింక్ కూడా కడిగేస్తాను. ఇంక ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను. మామూలుగా అయితే వీకెండ్స్ మా ఇంట్లో నాన్ వెజే ఉంటుంది, కానీ ఈరోజు పప్పు చేస్తున్నాను. పప్పు ఖచ్చితంగా వారంలో ఒకసారి చేస్తాను. పప్పు ఇంకా పప్పుచారు వారంలో ఖచ్చితంగా ఒకరోజు అయితే చేస్తాను. ఇంకా పప్పు కూడా కడిగి పెట్టేసాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా దాన్ని మెదిపేసి పోపు అయితే పెట్టేస్తున్నాను. పోపు వేసేటప్పుడు ఎంతమంది దాంట్లో చిన్నులపై వేసుకుంటారో నాకు కమెంట్ చేయండి. చిన్నులపై వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా చిన్నులపై కూడా మంచిది కదా హెల్త్కి. నేను అందుకనే చట్నీల్లో వేస్తాను, పప్పులో వేస్తాను, సాంబార్లో వేస్తాను. మోస్ట్లీ వెల్లుల్లిపై చాలా ఎక్కువగానే వాడతాను మా ఇంట్లో అయితే. ఇంకా ఉల్లిపాయలు అవి కూడా వేగిపోయిన తర్వాత ఇంకా పోపు అయితే వేసేసుకుంటున్నాను. అది పోపు వేస్తుంటే పప్పు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా మీదకి పడిపోతుంది. అది నేను ఒక చేతితో కెమెరా పట్టుకున్నాను, ఒక చేతితో తిప్పుతున్నాను. ఇంకా నాకు మూత పెట్టడానికి వీలు అవ్వలేదు. ఇంకా పోపు వేస్తున్నప్పుడు అదంతా చిందిపోయి పక్కన స్టవ్ మీద కూడా పడిపోయింది. ఇంకా అది ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. అది కనుక క్లీన్ చేయకపోతే ఇంక ఎండిపోయినట్టు అయిపోయి మచ్చలుగా అలాగ కనిపిస్తుంది. అదే వెంటనే క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అయిపోద్ది కదా. ఇంకా భోజనం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉంటే చేసేసుకున్నాను. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా సాయంత్రం ఇంకా కూరగాయలు అవి తెచ్చుకుంటాం కదా వీకెండ్స్లో, ఇంకా లులుకి అయితే వెళ్తున్నాము. లులులో ఏదో ఆఫర్స్ ఉన్నాయంట 50% మీద. ఇంకా అక్కడ కూడా మా వారు ఏదో తీసుకుంటా అన్నారు, షూస్ ఏవో. ఇంకా అక్కడ కూడా చూద్దాం అనేసి ఫస్ట్ లులుకి అయితే వెళ్తున్నాము. లులు నెస్టో పక్కనే ఉంటాయి కదా. ఇంకా ఫస్ట్ లులుకి వెళ్ళి ఆ తర్వాత నెస్టోకి వెళ్దాం అనుకున్నాము. మా హాస్నికి నేను వీడియో తీసుకుని డిస్టర్బ్ చేయడం అసలు భలేగా సరదాగా ఉంటుంది. మధ్యలో చేతులు అడ్డు పెట్టేస్తుంది, మధ్యలో అటు ఇటు పరిగెత్తేస్తుంది, భలే సతాయిస్తుంది. ఇప్పుడు కూడా వీడియో తీసుకుని చేతులు అడ్డు పెట్టేస్తుంది. ఇక్కడ రోడ్డు దాటడము చాలా అంటే చాలా కష్టము. ఇక్కడ చాలా స్పీడ్గా వెళ్తుంటాయి వెహికల్స్. ఇక్కడ బ్లాక్ లైన్ కనిపిస్తున్నాయి కదా, బ్లాక్ లైన్స్. ఇక్కడ రెడ్ గ్రీన్ కాకుండా మనం నడిచేదానికి ఒక సింబల్ చూపిస్తుంది. ఆ సింబల్ పడినప్పుడే మనం నడవాలి. ఇంకా లులుకి అయితే వచ్చేసాము. లులులో బట్టలు అయితే చాలా బాగుంటాయి నెస్టోతో కంపేర్ చేస్తే. నేను నా కోసం షాపింగ్ చేసుకుంటున్నప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా షాపింగ్ చేసుకుంటానో, నేను ఈ చిన్నపిల్లల బట్టలు కూడా అంత ఇంట్రెస్టింగ్గా చూస్తాను. కొనకపోయినా కూడా అంత బాగుంటాయి చిన్నపిల్లల కలెక్షన్స్ మాత్రం నెస్టోలో అయినా లులులో అయినా. ఈ బుడ్డిగాడిని పైన ఎక్కిచ్చేసేసారు, భలేగా ఉంటాయి. ఈ చిన్న బొమ్మలు మాత్రం నేనైతే వాటిని తీసి పట్టుకుంటాను కూడా. అచ్చం చిన్నపిల్లల్ని ఎత్తుకునే ఫీలింగే వస్తుంది. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ బొమ్మలను పట్టుకుంటే. ఇంకా వచ్చిన దానికంటే మొత్తం అంతా కవర్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. మొత్తం అంతా ఒక లుక్ వేసేసి ఇంకా ఈ షూస్ దగ్గరికి వచ్చాము. షూస్ మీద అయితే మంచి ఆఫర్సే ఉన్నాయి. మేము 2 వీక్స్ బ్యాక్ ఈ షూస్ మీద ఆఫర్స్లో చూసాము. అప్పుడు ఇంత ఆఫర్స్ లేవు, ఇప్పుడైతే చాలా మంచి ఆఫర్సే ఉన్నాయి. ఇంకా చైన్స్ అవి ఇవి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఒక సైడ్ శారీస్ సెక్షన్ ఉంటుంది. ఇందులో డ్రెస్ మెటీరియల్స్, ఇంకా లెహంగాస్, ఇంకా శారీ పెట్టికోట్స్ అవి ఇవి అన్నీ దొరుకుతాయి. ఇక్కడ
ఆఫర్స్ క్రెడిట్ కార్డ్ మీద డెబిట్ కార్డ్ మీద అని చెప్పారు. ఎగ్జాక్ట్గా దేని మీద అన్నది నాకు గుర్తులేదు. అందులో నుంచి పే చేస్తేనే 50% ఆఫ్ వస్తుందంట. వీళ్ళ తెలివితేటలు ఇట్లా ఉంటాయి. అది క్లియర్గా బయట 50% అని మెన్షన్ చేసినప్పుడు అవి మాత్రం మెన్షన్ చేయరు. మనుషుల్ని లోపలికి రప్పించడమే వీళ్ళ మెయిన్ ఇంటెన్షను. ఇంకా అక్కడ లులులో ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి మా వారు మనీ డ్రా చేశారు హాస్నికి. అందులో మనీ వస్తాయి కదా ఏటీఎంలో, ఆ ఏటీఎం నుంచి మనీ తీయడం అంటే భలే సరదా. ఇగో ఇక్కడ భలే ఎగిరేస్తుంది, ఆ డబ్బులు పసక్కలు లాగేస్తుంది. ఇంకా ఇవైతే ఇక్కడ కరెన్సీ. ఇంకా లులులో ఏం కొనలేదు కానీ మనీ డ్రా చేసుకొని ఇంకా నెక్స్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏదన్నా కొనాలి అనుకుంటే ఇక్కడ టేస్ట్ చేసేదానికి పెడతారు. అవి టేస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇవే కాదు, కర్రీ పాయింట్స్ కర్రీస్ కూడా అమ్ముతారు పక్కన, వాటిని కూడా టేస్ట్ చేసి తీసుకోవచ్చు. నేను ఇండియా నుంచి తాజ్మహల్ టీ పొడి తెచ్చుకున్నాను, అది అయిపోయింది. ఇక్కడ ఎంత వెతుకుతున్నా కానీ అసలు తాజ్మహల్ బ్రాండే కనిపించట్లేదు. ఇక్కడే కాదు, లులులో అయినా ఇంకా వేరే సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది ఫలాజ్లో, అక్కడ చూసినా కానీ ఇక్కడ అసలు తాజ్మహల్ బ్రాండే కనిపించట్లేదు. వాళ్ళని అడిగితే తాజ్మహల్ లేదండి అని చెప్పారు. అన్ని రకాల టీ పొడులు ఉన్నాయి కానీ ఒక తాజ్మహల్ మాత్రం ఎప్పుడు చూసినా కానీ కనిపించట్లేదు. ఇంక ఇక్కడ ప్రియా పికిల్స్ కూడా దొరుకుతాయి. నాకు మాత్రం ప్రాణం అంతా పికిల్స్ మీదే ఉంటుంది. మా ఇంట్లో మా ఆయన పికిల్స్ తినడు, నన్ను తినేవాడు. ఇట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇక్కడ హాస్ని వడ్డీ వ్యాపారం చేస్తుంది. ఎవరికైనా వడ్డీ కావాలి అంటే కమెంట్ చేయండి. హాస్ని వాళ్ళ నాన్నకి వెళ్ళేప్పుడు డబ్బులు ఇచ్చింది, వాటిని వడ్డీతో సహా ఒక 2 అవర్స్లోనే వడ్డీతో సహా మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఎవరికైనా డబ్బులు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, తప్పకుండా పంపిస్తుంది హాస్ని. ఏదిరా ఎవరు ఇచ్చారు నీకు డబ్బులు? ఎందుకు వెనుక ఎందుకు ఇట్రా? ఏం చేసుకుంటావు? ఏమైనా చేసుకుంటావా? ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అందుకని తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.